లక్ష్మికి మొదట ఆడపిల్ల పుట్టడంతో ఇకప్పుడు అక్కడున్న నర్స్ పాపని ఉయ్యాల్లో పడుకోబెట్టగానే మరొక నర్స్ వచ్చి ఆ పాపను ఎత్తుకొచ్చి పద్మాక్షి చేతిలో పెట్టేస్తుంది. ఇప్పటి నుండి ఈ బిడ్డ సహస్ర బిడ్డగా పెరుగుతుంది అని చెప్పి పద్మాక్షి ఆ బిడ్డని ఎత్తుకొని తీసుకుని వెళ్తూ ఉంటే లక్ష్మి దగ్గరున్న నర్స్ వచ్చి మేడం ఒక్క నిమిషం అని చెప్పి పాప చేతికున్న ట్యాగ్ని చూస్తూ ఉంటుంది. బేబీ ఆఫ్ సహస్ర అని ఆ ట్యాగ్ మీద రాసి ఉండడంతో సహస్ర ఎవరు మేడం అని చెప్పి నర్స్ అడుగుతూ ఉంటుంది. మా అమ్మాయి అని చెప్పి పద్మాక్షి చెప్పడంతో ఓ అవునా సారీ మేడం అని చెప్పి తిరిగి లక్ష్మి దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఉయ్యాల్లో పాప కనిపించకపోవడంతో నర్స్ కంగారు పడిపోతూ మేడం నేను బేబీని క్లీన్ చేసి తీసుకొచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టాను, అలా వెళ్ళి వచ్చేసరికి పాప కనిపించడం లేదు మేడం అని చెప్పి అంటూ ఉంటే మరి ఎలా, ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా, సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసావా, పాపని ఎవరైనా బయటకు తీసుకువెళ్ళారేమో వాచ్మెన్ అడిగావా అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే నేను వాచ్మెన్ని ఆల్రెడీ అడిగాను మేడం, అలా ఎవరు పాపని తీసుకువెళ్ళలేదని చెప్పాడు. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేద్దామంటే నిన్నటి నుండి కెమెరాలు పనిచేయటం లేదు అని చెప్పి ఆ నర్స్ అంటూ ఉంటుంది. మరి ఇప్పుడు ఎలా, ఏం చేయాలి, నీ వల్ల హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వచ్చేలాగా ఉంది. ఇప్పుడు ఈ సిరి స్పృహలకు వచ్చి నా బిడ్డ ఎక్కడా అని అడిగితే మనం ఏం సమాధానం చెప్పాలని డాక్టర్ కంగారు పడిపోతూ ఉంటే లక్ష్మికి మరొకసారి నొప్పులు మొదలవుతూ ఉంటాయి. ఇక దాంతో ఇదేంటి ఈ అమ్మాయికి మళ్ళీ పెయిన్స్ వస్తున్నాయి అంటే ఈ అమ్మాయికి కవల పిల్లలు పుట్టబోతున్నారనమాట అని చెప్పి అమ్మ సిరి ఓర్చుకోమ్మా, ఏం కాదు, ఒక్కసారి పుష్ చేయని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక అలా లక్ష్మికి నొప్పులు మరొకసారి మొదలయ్యి ఈసారి తనకు పన్నంటి మగబిడ్డ పుడతాడు. ఇక అలా మగబిడ్డ పుట్టడంతో డాక్టర్ ఆ బిడ్డను ఎత్తుకొని అమ్మ సిరి నీ బాబు ఎంత హెల్దీగా ఉన్నాడో చూడు అని చెప్పి లక్ష్మికి చెబుతూ ఉంటే లక్ష్మి ఆ బాబుని ఎత్తుకొని సంతోషంగా ముద్దాడుతూ ఉంటుంది. తర్వాత డాక్టర్ నర్సుని పక్కకు తీసుకుని వెళ్ళి చూడు, ఆ అమ్మాయికి కవల పిల్లలు పుట్టడం ఒక విధంగా మనకు కలిసి వచ్చింది. మొదట తనకు ఆడపిల్ల పుట్టిందనే విషయం ఆ అమ్మాయికి తెలీదు. అప్పుడు తను స్పృహలో లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తనకి పాప ఉందనే విషయం తెలియకూడదు. నేను కూడా ఈ విషయాన్ని ఎక్కడ చెప్పను, నువ్వు కూడా ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపో అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే అలాగే మేడం అని చెప్పి నర్సు అంటూ ఉంటుంది. ఇక పుట్టిన బాబు అచ్చం విహారీ పోలికలతో పుట్టడంతో లక్ష్మి ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది. బాబు అచ్చం విహారీ గారిలాగే ఉన్నాడు, ఎలాగైనా సరే విహారీ గారి బిడ్డను ఆయనకు అప్పగించాలి, ఆయన దగ్గరికి చేర్చాలి, ఈ బిడ్డ విహారీ గారి వారసుడిగా పెరగాలి అని చెప్పి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో బామ్మ కూడా అక్కడికి వస్తుంది. ఇక పుట్టిన బిడ్డను చూసి బామ్మ కూడా చాలా సంతోషపడుతుంది. అబ్బా నా మనవడు ఎంత ముద్దుగా ఉన్నాడో అని చెప్పి బామ్మ కూడా ఆ బాబుని చూసి మురిసిపోతూ ఉంటుంది. మరోవైపు పద్మాక్షి చాలా సైలెంట్గా లక్ష్మికి పుట్టిన పాపను తీసుకువచ్చి సహస్ర పక్కన ఉయ్యాల్లో పడుకోబెడుతుంది. సహస్ర అమ్మ ఈ పాప ఎవరి పాపమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటే కాసేపు నువ్వు సైలెంట్గా ఉండవే, అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందామని చెప్పి నువ్వు స్పృహలో లేనట్టుగా నటించు, నేను వెళ్ళి మీ అత్తయ్య వాళ్ళని పిలుచుకుని వస్తాను అని చెప్పి పద్మాక్షి యమున వాళ్ళ దగ్గరికి వస్తుంది. యమున నీకు మనవరాలు పుట్టింది అని చెప్పి అంటూ ఉంటే నువ్వు చెప్పేది నిజమా వదినా అని చెప్పి యమున చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. అక్క సహస్రకు బాగానే ఉంది కదా అని చెప్పి అంబిక అడగడంతో బాగానే ఉంది అంబిక, కాసేపట్లో స్పృహలోకి వస్తుందని డాక్టర్ చెప్పారు అని అంటూ ఉంటే ఇక అప్పుడు అంబిక చాలా సంతోషకరమైన విషయం చెప్పావక్క అని చెప్పి నేను ఇప్పుడే వస్తానంటూ పక్కకు వచ్చి సుభాష్కి అంబిక ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక సరిగ్గా అప్పుడే లక్ష్మి
హాస్పిటల్ నుండి బాబుని తీసుకొని వచ్చేస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే ఈ బిడ్డను విహారీ గారికి అప్పగించాలని చెప్పి లక్ష్మి బయటకు వస్తూ ఉంటే అప్పుడు అక్కడ అంబిక కనిపిస్తుంది. ఇక అంబికను చూసి లక్ష్మి ఒక చోట దాక్కుని ఉంటుంది. అంబిక అదే టైంకి సుభాష్కి ఫోన్ చేస్తుంది. సుభాష్, ఆ సహస్రకు మగపిల్లాడు పుడితే చంపుదామని అనుకున్నాం కదా, కానీ ఆడపిల్ల పుట్టి బతికిపోయింది. ఆ ఆడపిల్ల వల్ల మనకి ఎటువంటి అడ్డంకులు ఉండవు కాబట్టి ఇక మనం రిలాక్స్డ్గా ఉండొచ్చు అని చెప్పి అంబిక అంటూ ఉంటే ఇక అప్పుడు ఆ మాటలు వినేసిన లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే విహారీ గారికి కొడుకు పుడితే ఆస్తి తనకు దక్కదని బాబుని చంపాలనుకుంటుందన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ బాబుని విహారీ గారి దగ్గరికి చేర్చకూడదు. అలా చేరిస్తే బాబు ప్రాణాలకే ప్రమాదం. ఈ బాబుని నేనే పెంచి పెద్ద చేసి ఊహ వచ్చిన తర్వాత అప్పుడు ఏదో ఒక విధంగా విహారీ గారి దగ్గరికి చేరుస్తాను అని చెప్పి లక్ష్మి అలా బాబుని తీసుకొని హాస్పిటల్ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. మరోవైపు సహస్ర స్పృహలకు వచ్చినట్టుగా నటిస్తూ ఉంటుంది. ఇక పుట్టిన పాపని చూసుకొని సహస్ర మురిసిపోతూ ముద్దులు పెడుతూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి విహారీ కూడా వస్తాడు. బావా బావా, మన ఇద్దరి ప్రేమకు పుట్టిన ప్రతిరూపాన్ని చూడు బావా, ఇదిగో నీ కూతుర్ని చూడు అని సహస్ర పుట్టిన పాపను విహారీ చేతిలో పెట్టేస్తుంది. ఇక అలా పుట్టిన పాప అచ్చం లక్ష్మి పోలికలతో పుట్టడంతో ఆ పాపను చూడగానే విహారీకి లక్ష్మిని చూసినట్టుగానే అనిపిస్తుంది. మొదట ఆ బిడ్డ పైన ఎటువంటి మమకారాన్ని పెంచుకోకూడదని అనుకున్న విహారీ పాప ముద్దు ముద్దుగా నవ్వుతుండడం, తన చేతులను పట్టుకోవడం అవన్నీ కూడా చూసిన విహారీకి పాప పైన ప్రేమ మొదలవుతుంది. పాపని అలా ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటే అది చూసి యమున చాలా సంతోషపడుతుంది. మన వంశానికి వారసురాలు వచ్చేసింది. ఎంతో ఘనంగా ఈ వారసురాలికి నామకరణం చేయాలి. మన బంధువులను, చుట్టాలను, తెలిసిన వాళ్ళందరినీ కూడా పిలవాలని చెప్పి యమున అంటూ ఉంటుంది. రే పండు, నువ్వు వెళ్ళి మన వీధంతా కూడా స్వీట్స్ పంచేయని చెప్పి యమున ఎంతో సంతోషంగా చెబుతూ ఉండడంతో అలాగే అమ్మగారు అని చెప్పి పండు అంటూ ఉంటాడు. ఇక అలా సహస్ర పాపను తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది. వసుధ పాపకు సహస్రకు దిష్టి తీస్తుంది. తర్వాత అచ్చం లక్ష్మీ పోలికలతో పుట్టిన ఆ పాపను ఎత్తుకొని ఆడిస్తూ పాప అచ్చం లక్ష్మిలాగా ఉంది, చాలా అందమైన ముఖం అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు ఆ దరిద్రం గురించి ఎందుకు వస్తా, అయినా నాకు పుట్టిన కూతురికి దాని పోలికలు ఎందుకు వస్తాయని చెప్పి పద్మాక్షి మండిపడుతూ ఉంటుంది. నా కూతురు ఇప్పుడే కదా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయింది, దానికి కాస్త రెస్ట్ అవసరం, నా మనవరాలికి నా కూతురికి కాస్త రెస్ట్ ఇవ్వండి అని చెప్పి పద్మాక్షి సహస్ర రావే అంటూ సహస్రని పాపని గదిలోకి తీసుకుని వచ్చేస్తుంది. అమ్మా, ఇప్పటికైనా చెప్పమ్మా, ఈ పాప ఎవరి బిడ్డ అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటే ఇక అప్పుడు పద్మాక్షి లక్ష్మికి పుట్టిన బిడ్డే అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు అనేది, ఈ పాప లక్ష్మి కూతురా అని చెప్పి సహస్ర షాక్ అవుతూ ఉంటే అవునే, ఆ పాప లక్ష్మికి పుట్టిన కూతురే అని చెప్పి అంటూ ఉంటే అందుకేనా పాపను చూడగానే నాకు కూడా లక్ష్మి పోలికలు కనిపించాయని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. చూడు, ఈ విషయం గురించి నువ్వు ఎక్కడా కూడా మాట్లాడకూడదు. ఇక మీదట ఈ బిడ్డ లక్ష్మికి పుట్టిన బిడ్డ కాదు, నీ బిడ్డ, నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగానే ఈ బిడ్డ పెరగాలని చెప్పి పద్మాక్షి సహస్రకు చెబుతూ ఉంటుంది. మరోవైపు పాప పాల కోసం అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో యమున పాపను ఎత్తుకొని సహస్ర చాలాసేపటి నుండి పాప ఏడుస్తూ ఉంటే నువ్వలా ఏమీ పట్టనట్టుగా ఫోన్ చూసుకుంటున్నావేంటి, పాపకు పాలు పట్టించు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు పద్మాక్షి కవర్ చేస్తూ యమున నేను చూసుకుంటానులే,
పాపం కొత్త కదా, మొదటిసారి తల్లైంది, దానికి ఇవన్నీ ఏం తెలుసు, నేను చెప్తానులే అని అక్కడి నుండి పంపించేసిన తర్వాత డబ్బా పాలు తీసుకొచ్చి పాపకు పట్టిస్తూ ఉంటుంది. మరోవైపు పండు పుట్టిన పాప గురించి ఆలోచిస్తూ ఇప్పుడు లక్ష్మమ్మ కూడా గర్భవతి కదా, లక్ష్మమ్మకు బిడ్డ పుడితే ఎలా ఉంటుందో, ఈ బిడ్డ అచ్చం అలాగే ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు విహారి ఎప్పుడైతే పాప ఇంటికి వస్తుందో అప్పటి నుండి పాపతో అనుబంధాన్ని పెంచుకొని పాపను ఆడిస్తూ ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. అలాగే లక్ష్మి కూడా తనకు పుట్టిన కొడుకుని ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటుంది. నామకరణం రోజున పాపకి పేరు పెడుతూ ఉంటారు. ఇకప్పుడు పుట్టిన పాపకు ఏం పేరు పెడుతున్నారని పంతులు గారు అడగడంతో లక్ష్మి అని విహారీ చెబుతూ ఉంటాడు. బావా, ఏం మాట్లాడుతున్నావు బావా, దాని పేరు మనకు పుట్టిన బిడ్డకు పెట్టడం ఏంటి అని సహస్ర గొడవ పడుతూ ఉంటే, చూడు సహస్ర, నేనైతే పాపకి అదే పేరు పెట్టాలని అనుకుంటున్నాను. ఒకవేళ ఆ పేరు కాకుండా నువ్వు మరొక పేరు ఏదైనా పెట్టుకున్నా నాకు పర్వాలేదు, నేను మాత్రం పాపని అదే పేరుతో పిలుచుకుంటాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో దాన్ని ఎలాగైనా సరే బావకి దూరం చేయాలని ఎంత ప్రయత్నించినా కూడా నేను దూరం చేయలేకపోతున్నాను అని చెప్పి సహస్ర మనసులో అనుకొని, ఇప్పుడు నేను బావని వ్యతిరేకిస్తే బావ నన్ను ఎప్పటికీ నమ్మడేమో అనుకొని, సరే బావా, నీ ఇష్టం, నువ్వు ఆ పేరు పెట్టుకోవాలని ముచ్చట పడుతున్నావు కదా, సరే నువ్వు అనుకున్నట్టుగానే పాప పేరు లక్ష్మి అనే పెడదాము, కానీ ఇంట్లో ఎవరు కూడా పాపని ఆ పేరుతో పిలవడానికి వీల్లేదు, లక్కీ అని పిలుద్దాము, అలా అయితే ఆ పేరు పెట్టడానికి నేను ఒప్పుకుంటానని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. సరే పాప పేరు లక్కీ అని పిలుచుకుందామని చెప్పి విహారీ కూడా ఒప్పుకోవడంతో ఇక అలా పాపకు లక్ష్మి అనే నామకరణం చేసి అందరూ కూడా ముద్దుగా లక్కీ అని పిలుచుకుంటూ ఉంటారు. ఇక ఆ విధంగా విహారీ దగ్గర పాప, లక్ష్మి దగ్గర బాబు పెరుగుతూ ఉంటారు. 5 ఏళ్ల ముందుకి కథ వెళ్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.